ఇవి తెలుసా మీకు? స్నాక్ టైంలో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా కానీ తినచ్చు. వీటిని పులిబొంగరాలు అంటారు మా సైడు. మీ వైపు అయితే ఏమంటారు? అయితే కొన్ని చోట్ల వీటిని గుంట పొంగనాలని కూడా అంటారు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. ఈ పులిబొంగరాల్ని పల్లీ చట్నీలో కానీ లేకపోతే కొబ్బరి చట్నీలో కానీ డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు మాకు మిక్సీ దెబ్బేసింది అనమాట, మిక్సీ చెడిపోయింది. మిక్సీ చెడిపోయింది కాబట్టి ఇంకా చేసేదేం లేక కారం చేసుకొని ఇన్స్టెంట్గా ఈ పులి బొంగరాలను అయితే తిన్నాము. అయితే ఈ కారం చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చారు. చెన్నైలో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, లక్ష్మీ చైతన్య అని. తనకి ఈ కారం అంటే చాలా ఇష్టం అనమాట. తనకి ఈ కారం గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ కారం చేసిన ప్రతిసారి నాకు తను గుర్తొస్తుంది అనమాట. మీరైతే తప్పకుండా పులి బొంగరాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మరిన్ని కబుర్ల కోసం మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్. ఇదే నేను చేసిన కారం.